హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుమారీశం. మీరు పిల్లల ఆరోగ్యాన్ని పెంచే ఒక రుచికరమైన మరియు పోషకమైన రెసిపీ కోసం చూస్తున్నారా? ఈవేళ మనం చాక్లెట్ బాదం మిల్క్ పౌడర్ తయారు చేసే విధానం నేర్చుకుందాం. ఇది మనకి మార్కెట్లో అయితే చాలా మిల్క్ పౌడర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కానీ ఈ మిల్క్ పౌడర్ మన చేతుల ద్వారా తీసుకోవడం వల్ల ఇది ఇంకా చాలా ఎనర్జీ అండి, చాలా మంచిది కూడా. ఇది పిల్లలకి మంచి ఎనర్జీని మరియు శక్తిని అందిస్తుంది. ఈ మిల్క్ పౌడర్ కంపల్సరీ పిల్లలకి రోజు ఒక గ్లాస్ పాల్లో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసెస్ వాటర్ని ఇలా ఈ గిన్నెలో తీసుకుని మనం బాగా అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని ఒక 100 గ్రామ్స్ ఆల్మండ్ కూడా అయితే హాట్ వాటర్లో వేసేసుకుని వెంటనే మనం స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోవాలండి. తర్వాత ఒక గరిటె తీసుకొని దాన్ని కంటిన్యూగా ఒక 2 to 3 మినిట్స్ అనేది మనం ఇలా కలుపుతూ ఉంటే ఒక ఆల్మండ్స్ ఒక తొక్క అనేది ఉంటుంది కదండి, అదైతే ముడుచుకున్నట్టు అవుతుంది మనకి ఇలా కలపడం వల్ల. చూసారా, కొంచెం కొంచెం ముడుచుకుంటుంది కదండి. మరి ఇంకొక 1 మినిట్ అయితే కలపడంతో పూర్తిగా అయితే మనకు ముడుచుకుంటుంది. నాకైతే మొత్తం ఒక 2 మినిట్స్లో అయితే పట్టిందండి. ఇప్పుడు ఇలా ముడుచుకున్నాక మనం చేతి ఇలాగంటే తొక్క అనేది మనకి ఈజీగా అయితే వచ్చేయాలండి. ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకుని ఈ బాదం పప్పు అంతా కూడా స్టైనర్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని మొత్తం బాదం పప్పు తొక్క అనేది లేకుండా మొత్తం అయితే రిమూవ్ చేసేయాలండి. ఇలా రిమూవ్ చేయడం వల్ల మనకి మిల్క్ పౌడర్లోని తొక్క అనేది పైకి రాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక వైట్ క్లాత్ మీద వేసుకొని వాటర్ అనేది పప్పు అనేది నానిపోకుండా వాటర్తో ఫాస్ట్గా అయితే తీసుకోవాలండి. ఇలా తీయడం కష్టంగా అనిపిస్తే కనుక మీకు నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా నలపడం ద్వారా మనకి బాదం పప్పు తొక్క అనేది చాలా తొందరగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ పప్పు అంతా కూడా మనం ఒక వైట్ క్లాత్ మీద అయితే వేసుకొని కాటన్ క్లాత్ మీద ఒక 1 మినిట్ అలాగా డ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దలసరిపాటి కడాయి పెట్టి అందులో మనం ముందుగా తొక్క తీసి పెట్టుకున్న బాదం పప్పు అంతటిని కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా అటు ఇటు కలుపుతూ బాదం పప్పు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా అయితే మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ బాదం పప్పు అంతటిని కూడా ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు కూడా తీసుకుని దాన్ని కూడా లో ఫ్లేమ్లోనే బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే జీడిపప్పును అయితే మనం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పౌడర్ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా అయితే మనకి నిల్వైతే ఉంటుందండి. చూసారా, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగా బాదం పప్పు వేసుకున్న అదే ప్లేట్లో అయితే జీడిపప్పును కూడా వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 25 గ్రామ్స్ పూల్ మఖానా కూడా తీసుకుని లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా అయితే ఉంటుందండి మనకి. చూసారా, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏ లెవెల్ వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా మనం తీసుకుని ఇలా క్రష్ చేస్తే ఈ విధంగా అయ్యేంత వరకు కూడా మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మనం ముందుగా అన్నీ వేసుకున్న ప్లేట్లోనే ఇప్పుడు ఈ మఖానా కూడా వేసుకుని బాగా అయితే చల్లారనివ్వాలండి. అసలు వేడైతే ఉండకూడదు. వేడి ఉందంటే కనుక పౌడర్ అనేది మనకి ఉండల కింద వచ్చేస్తుంది. మనం ఇలా చేత్తో పట్టుకుంటే మనకి వేడి అనేది తగలకూడదు. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న అన్నిటిని కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకుని మధ్య నాగుతూ జంప్ చేస్తూ మనం దాన్ని అంతటిని కూడా ఫైన్ పౌడర్ కింద అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్పూన్తోని ఉండలు అనేవి లేకుండా బాగా అయితే కలిపేసుకోవాలండి. మనం మిక్సీ పట్టినప్పుడు కూడా మనకి కొంచెం మిక్సీ అనేది హీట్ అవుతుంది కదండి, ఆ హీట్ కూడా మనకి ఉండలు అయితే కట్టేస్తాయి. చూసారా, ఈ విధంగా బాగా ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఒక 20 గ్రామ్స్ కోకో పౌడర్ అనేది వేసుకోండి. ఇది కూడా మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిసేలాగైతే బాగా కలిపేసుకుని ఒక పౌడర్ యొక్క హీట్ అనేది తగ్గేంత వరకు ఉంచి మళ్ళీ దీన్ని అంతటిని కూడా మనం అయితే ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే మిక్సీ అయితే పెట్టేసుకుని మరి ఇంకొకసారి మధ్యన కలుపుకుంటూ ఉండాలండి. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. అంటే మనం బాగా పప్పులన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి.
అలాగే బాగా చల్లారబెట్టుకోవాలి. ఇందులో నేను ఒక 200 గ్రామ్స్ బెల్లాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా బాగా అయితే మెత్తగా పౌడర్లా పెట్టుకున్నానండి. మీకు దొరికితే పాత బెల్లాన్ని కూడా తీసుకోండి. బెల్లం అనేది బ్లడ్ అనేది బాగా పడుతుంది బెల్లం వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక ప్లేట్లో అయితే వేసేసుకుని మన చేతితోనే ఏమైనా ఉండలు ఉంటే కనుక వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండలన్నీ కూడా ఈ విధంగా అయితే చిదిపేసుకుని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఇది మనకి ఏదైనా గాజు కంటైనర్లో కానీ వేసుకుంటే కనుక మనకి ఒక 2 months వరకు అయితే స్టోర్ అయితే ఉంటుందండి. మీకు ఇది రోజు పిల్లలకి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ 1 స్పూన్ కానీ లేదా 2 స్పూన్లు కానీ గోరువెచ్చని పాలలో కానీ లేదా చల్లారిన పాలలో కానీ కలిపివ్వండి. కలిపివ్వడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఒక చుక్క పాలు కూడా ఉంచరు. అంతేనండి, బాదం మిల్క్ పౌడర్ అనేది చాక్లెట్ మిల్క్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్